నమస్తే అండి, వెల్కమ్ టు ఎక్కలాస్ కిచెన్. ఈరోజు నేను దీంతో కూర చేస్తున్నానండి. దీనికి తోడు ఈ శనగలు పచ్చెనగపప్పు వేసి కర్రీ చేస్తున్నా. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి మసాలాకి అల్లం, వెల్లుల్లి, చెక్క, ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు, లవంగాలు అండ్ 2 ఇలాచి, 1 టమాటా, ఈ ఆనియన్స్, ఇవన్నీ 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం మిరప్పొడి, పసుపు, ఉప్పు అన్నీ కలిపి మిక్సీలో వేసుకొని మసాలా పట్టుకోవాలండి ఈ కర్రీకి. చూడండి ఫ్రెండ్స్, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం, ఇలాచి, కొబ్బరి, ఆనియన్స్, టమాటాలు, కారం, టేస్ట్కి సరిపడే కారం, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ పసుపు అండ్ సాల్ట్, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మిక్సీ మసాలా అంతా ఇట్లా అవుతుంది. ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇవన్నీ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న దీన్ని ఏమంటారో నాకు తెలీదు, దీన్ని నేతి బీరకాయ అంటారు అనుకుంటా. ఇది వేసేసుకోవాలి. దీనికి తోడు ఈ శనగలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అండ్ టమాటా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ నేను మిక్సీ వేసేసుకున్నా. మసాలాలోనే అన్నీ మిక్సీ వేసేసుకున్నాను నేను. ఫ్రెండ్స్, ఇది మసాలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇది వేగింది. ఇలా వేగింది కదా. దీంతో పాటు మసాలా కూడా వేగుతుంది. ఇందులో వేసేసుకోవాలి. ఇందులో అన్నీ వేసేసామండి. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, మసాలాలు అన్నీ వేసేసామన్నమాట. గ్రేవీ పార్ట్ బాగుంటుంది. ఈరోజు నేనైతే పరోటా చేస్తున్నా. పరోటాలో కానీ చపాతీ, రోటీ, పుల్కా, ఈవెన్ రైస్లో కూడా బాగుంటుందండి ఇది. ఫ్రెండ్స్, ఇది ఇలా వేగింది కదా. మసాలా అంతా బాగా ఫ్రై అయింది. మసాలా అంతా వేగిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. మనం చేసుకునేది రోటీ కాబట్టి నేను కొంచెం ఎక్కువ వాటరే వేసుకున్నానండి. ఇది ఒక 3 or 4 విజిల్స్కి ఉడుకుతుంది. ఎందుకంటే కొంచెం శనగలు ఉడకాలి, అలాగే ఇది కూడా కొంచెం ఉడకాల్సి ఉంటుంది. సో నాకు కొంచెం మెత్తగా ఉడికితేనే ఇష్టం కాబట్టి నేను ఒక 3-4 విజిల్స్ వేసుకుంటాను. తగినంత వాటర్ వేసుకుని విజిల్ పెట్టుకోవాలండి. ఇందులోనే ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రైస్లో కూడా తినచ్చు. చపాతీ, పుల్కా, రోటీల్లోకి, పరోటాల్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇట్లా రెడీ అయింది కర్రీ. ఇది చాలా బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకి, పుల్కాలోకి, పరోటాలోకి, అన్నంలోకి, పలావ్ రైస్లోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. నేను ఇట్లా కూర్మలాగా ప్రిపేర్ చేసుకున్నాను, కొంచెం గ్రేవీ ఉండేటట్టు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ టేస్టీ నేతి బీరకాయ కర్రీ రెడీ. చూస్తేనే తినేయాలనిపించేస్తుంది కదా. తింటే వావ్ అంటారు.